జున్ను మీద మక్కువ ఎక్కువటంతో ఊరు నుంచి అయితే ముచ్చటగా 3 ప్యాకెట్ల జున్ను పౌడర్ అయితే తెచ్చేసుకున్నా. ఇక ఆలస్యం ఎందుకు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం మరి. 3 ప్యాకెట్స్ అనేవి 3 టైమ్స్ యూజ్ చేసుకుంటూ తనివి తీరా జున్ను అయితే ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు టేస్టీగా. ఒక్కొక్క ప్యాకెట్‌లో మనకి జున్ను పౌడర్ వచ్చేసరికి 100 గ్రామ్స్ అయితే ఉంటుంది. 100 గ్రామ్స్ జున్ను పౌడర్‌కి ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది హాఫ్ లీటర్ అయితే తీసుకోవాలి. అది కూడా పచ్చి పాలల్లోనే ఈ పౌడర్ మిక్స్ చేయాలి. స్వీట్‌నెస్ కోసం ఎయిదర్ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం అనేది 230 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. 6 యాలకులు, ఒక స్పూన్ మిరియాలు కచ్చాపిచ్చాగా దంచేసేసుకొని ఆ పాలలో యాడ్ చేసేసుకొని బెల్లం కరిగేంత వరకు కూడా పాలని స్ట్రైనర్‌తో వడగట్టేసేసి కొంచెం మిరియాలు, యాలక్కాయలు మెత్తటి పౌడర్‌తో అయితే స్ప్రింకిల్ చేశాను. ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని స్టాండ్ మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని చక్కగా కేక్ బేక్ చేసినట్టుగా ఇలా జున్ను పాలను అయితే బేక్ చేసేసుకోవడమే అన్నమాట. ఒక మూత పెట్టేసుకొని ఎగ్జాక్ట్‌గా 15-20 మినిట్స్ అయితే పడుతుంది జున్ను ప్రిపేర్ అవ్వడానికి. నేను చూడండి ఈ కటింగ్ బ్లేడ్ అయితే యూజ్ చేసి ఇక్కడ తీస్తున్నాను అన్నమాట. ఈ కటింగ్ బ్లేడ్ నాకు ఇలా పట్కల్లాగా యూజ్ అయింది. జున్ను చల్లారిన తర్వాత 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ తర్వాత డిమాల్ చేసేసుకోవడం. జున్ను పాలు దొరకడం ఈ రోజుల్లో కష్టమైపోయింది కాబట్టి ఇలా జున్ను పౌడర్ అయితే జున్ను చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. కేక్ ట్రేలో జున్ను కేక్ అదిరిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.